పెద్ది సినిమా రేంజ్ ఏమిటి? ఏ విధంగా బయటికొచ్చింది? అన్న విషయాలు మనం మాట్లాడదాము. చూడండి, పెద్ది సినిమాని ఎవరే గానీ ఏదేదో ఊహించుకొని అయితే వెళ్ళకండి. కానీ ఈ సినిమాకు వచ్చినటువంటి నష్టం ఏం లేదు. 'పుష్ప 2' రికార్డు బద్దలు కొడుతుందా అని చాలామంది అనుకున్నారు. అదైతే కష్టమే అనిపిస్తోంది. ఈ సినిమా కూడాను 1000 కోట్ల సినిమానే, అందులో ఏం డౌట్ లేదు. ఒక 1000 కోట్ల మార్క్ సినిమా అనేది 'RRR' తర్వాత రామ్ చరణ్కు వచ్చింది. అంతవరకు మాత్రమే కన్ఫర్మ్ చేసుకోండి. అంతేగాని 'పుష్ప 2' రికార్డ్స్ బద్దలు కొడుతుందా, లేదా 'RRR' రికార్డ్స్ బద్దలు కొడుతుందా, ఇటువంటి ఊహల్లోకైతే వెళ్ళకండి. కాస్త కష్టమే. ఎందుకంటే ఈరోజు ఇంకా మొదటి రోజే కాబట్టి అంత క్లారిటీగా కూడా చెప్పలేము. ముందు ముందుకు ఏమైనా సినిమా మీద బజ్ వస్తే ఆ స్థాయికి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ ప్రధానంగా బుచ్చిబాబు చేసినటువంటి తప్పు ఏమిటి అనిపిస్తోంది అంటే ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్ అవసరమా? అంత సీరియస్గా సినిమా సాగుతున్నప్పుడు, అంత మంచి మూడ్లోకి ప్రేక్షకుడు వెళ్ళినప్పుడు ఆ మూడ్ని దెబ్బతీయడానికి, ఆ మూడ్లోని ఇంకా బయటికి వచ్చి ఏదో క్లబ్లోకి వెళ్ళినట్లు, సినిమాలో నుంచి క్లబ్లోకి వచ్చినట్లు సీరియస్గా పెద్దిగాడు పడుతున్నటువంటి కష్టాలన్నీ మరిచిపోయి మనం ఏదో ఒక క్లబ్లోకి వెళ్ళినట్లు అంత దరిద్రంగా సిచ్యువేషన్కి సంబంధం లేకోకుండా ఐటమ్ సాంగ్ పెట్టాడు మన బుచ్చిబాబు. ఇంకా తన గురువు సుకుమార్ రష్మిక మందానాన్ని 'పుష్ప 2'లో చాలా బాగా చూపించాడు. అదే పద్ధతిని ఫాలో అయ్యాడు ఇక్కడ జాన్వీ కపూర్కి కూడా. కాకపోతే అక్కడ 'పుష్ప 2'లో అసలు హీరోలే రష్మిక మందాన ఒక ఫోటో దిగాలి అనుకోవడం, ఆ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఇవ్వకపోవడం, ఆ ముఖ్యమంత్రిని కిందికి దించేయడం, దానికోసం విదేశాలకు గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేయడం, ఇలా ఆ స్టోరీ మొత్తం ఆవిడ మీదే సాగుతుంది. కాబట్టి హీరోయిన్కి ఒక క్యారెక్టర్ ఉంది. కానీ ఇక్కడ మాత్రం హీరోయిన్ని టైంపాస్కి పెట్టుకున్నట్లే ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఏదో ఉండాలంటే ఉండాలి, మాట వరుసకి డబ్బులు ఇచ్చాం కోట్లకు కోట్లు, ఆవిడకు కూడా పాటలు పెట్టాలి అంటే పెట్టాలి అన్నట్లే తయారవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే సుకుమార్ శిష్యుడే కదా ఈయన కూడాను. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సినిమాలో కూడాను ఒకటి కోసేస్తారు. ఇతని మొదటి సినిమా ఉప్పెన సినిమాలో ఒకటి కోసేశారు, మీ అందరికీ తెలుసు, అదే క్లైమాక్స్. అదేవిధంగా ఈ పెద్ద సినిమాలో కూడాను ఒకటి కోసేస్తారు. ఈ కోసేయడం అనేది రిపీట్ చేసినట్లే అనిపించింది చాలామందికి. ఎందుకంటే ఇతను పెద్ద సినిమా తీస్తున్నాడు అనగానే ఇతని మొదటి సినిమా ఏమిటి ఉప్పెన, దానిని చూద్దామని అందరూ చూసేశారు. రామ్ చరణ్ RRR సినిమాలో నటించాడు, అందులో ఒక పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. అటువంటి హీరోతో ఈ బుచ్చిబాబు తీస్తున్నాడు, కేవలం రెండో సినిమానేనంట అని చెప్పేసి ఉప్పెన సినిమాని చూడని వాళ్ళు కూడా చూసేశారు. ఆ కటింగ్ సీన్ రాగానే మన తెలుగు వాళ్లకు మాత్రం అరరే మనం చూసినదే కదా అనిపిస్తుంది. కాకపోతే హిందీ బెల్ట్ వాళ్ళకైతే ఆ ఫీలింగ్ వచ్చే అవకాశం లేదు. ఇతని ఉప్పెన సినిమా గురించి ఎవరికి తెలియదు అక్కడ. కాబట్టి అక్కడి వాళ్లకు ఇది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ హిందీ బెల్ట్ కనెక్ట్ అయినా కాకపోయినా ఏది ఏమైనా కూడాను ఈ సినిమా నష్టాల్లోకైతే వెళ్ళదు, లాభాల్లోనే బయటకు వస్తుంది అని బెనిఫిట్ షోతోనే బయటపడిపోయింది. ఇది చాలా చాలా మంచి విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ సినిమాలోకి వచ్చేతలకి ఫస్ట్ హాఫ్ అంతా కూడాను మామూలు నార్మల్ కామన్గానే నడిపాడు. మన ఇండియన్ ఫిలింకు ఉన్నటువంటి లక్షణం కూడా అదే. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడవాలి, సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్గా వెళ్ళాలి. అదే సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్గా వెళ్ళేటప్పుడు ఐటమ్ సాంగ్ అవసరమా? ఇక్కడే అతిపెద్ద మైనస్ పడింది. ఆ ఐటమ్ సాంగ్ కోసం కొన్ని కోట్ల డబ్బులు నష్టం. అంతేకాకుండా కలెక్షన్ కూడాను ఒక 100 ఇంకా 200 కోట్లు దెబ్బతీసింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇంకా మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే జగపతి బాబు పోరాటం. ఆయన ఎందుకు పోరాడతాడు అంటే వాళ్ళ గుండానే రైలు పట్టాలు వెళ్తాయి కానీ అక్కడ రైలు స్టాప్ ఇవ్వరు. ఆ రైలు స్టాప్ ఇవ్వడం ఎందుకంటే ఆ రైలు స్టాప్ ఇస్తే గంటలు అయిపోయే ప్రయాణం, ఆ రైలు స్టాపు ఇవ్వలేదు అంటే ఖచ్చితంగా 1-2 రోజులు పట్టేటువంటి ప్రయాణం. దానికోసం పోరాడే పాత్రలో జగపతి బాబు సూపర్గానే మెర్జ్ అయిపోయాడు. మన పెద్ది రామ్ చరణ్ మెర్జ్ అయిపోయాడు. అంటే ఎక్కువ శాతం స్టోరీ వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంది అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ క్యారెక్టర్ లీడ్ అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరూ ఉంటారు.
ఇంకా విలన్స్ కామన్, ఎక్కడైనా వాళ్ళు విలన్సే. ఇంకా పాత సినిమాల రెఫరెన్స్ వస్తుంది వస్తుంది వస్తుంది, ఇది కామన్. ఇప్పటికీ కొన్ని వేల సినిమాలు వచ్చాయేమో, ఇండియా మొత్తం మీద తీసుకుంటే కొన్ని లక్షల సినిమాలు వచ్చాయేమో. ఏ సినిమాలో ఏ సీన్ పెట్టినా ఏదో ఒక రెఫరెన్స్ అయితే ఖచ్చితంగా తగులుతూనే ఉంటుంది. అది పెద్ద మైనస్ కాదు. అది కూడా మైనస్ అని మాట్లాడే వాళ్లకు మనం ఏం చేయలేం. ఎందుకంటే పాత సినిమాలు రెఫరెన్స్ లేకోకుండా ఇప్పుడు సినిమాలు తీయలేరు. 1,00,000 సినిమాల దాకా వచ్చినప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రెఫరెన్స్ అనేది ఖచ్చితంగా తగులుతుంది. అందులో తగలకుండా ఉండడానికి సాధ్యమే లేదు. అయినా పాత సినిమాల రెఫరెన్స్ కూడా తగలుకోకుండా సినిమా తీసింది ఎవరు అంటే మన సుకుమారే. అది పుష్ప 2నే. భార్య ఫోటో అడిగితే ఫోటోలు ఇవ్వలేదు అని ముఖ్యమంత్రిని దించేయడం అనేటువంటి ఆ పాయింట్ ఉందే, అది ఇంతవరకు ఎక్కడ ఏ సినిమాలో పడలేదు. కానీ ఈ పెద్ద సినిమాలో కూడా ఇంతవరకు ఏ సినిమాలోనూ ఎక్కడా పడనటువంటి విషయాన్నే పెట్టాడు. అది ఏమిటి అంటే క్రికెటర్ నుంచి కుస్తీ పైల్మాన్గా మారడం. ఇది దాదాపుగా ఏ సినిమాలోనూ లేదు. ఒక క్రికెటర్ అనేవాడు కుస్తీ పైల్మాన్గా మారడు. ఇంకా క్రికెట్లో బ్యాటర్ బౌలర్గా మారతాడు, బౌలర్ ఆల్రౌండర్ అవుతాడు, ఇవన్నీ కామన్. కానీ ఇది ఒక ట్విస్ట్ లాంటిదే. కాకపోతే దీనిని ట్రైలర్ టీజర్లోనే రివీల్ చేసేసారు వీళ్ళు. ఒక కుస్తీ పైల్మాన్ అనేవాడు క్రికెటర్ కుస్తీ పైల్మాన్ అవుతాడు, వీటన్నిటిని స్టార్టింగ్లోనే చెప్పేశారు సినిమా రిలీజ్ కాక ముందే. సినిమా రిలీజ్కి ముందు చెప్పకోకుండా సినిమాలో దాన్ని పెట్టి ఉంటే కనీసం ఇంకొక 100 కోట్లు కలెక్షన్లు పెరిగేవి. కానీ ఆ తప్పు చేశారు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను పర్ఫెక్ట్ తెలుగు సినిమా లవర్. నాకు ఒక సినిమా అంటే ఈ హిందీ వాళ్ళ రికార్డులన్నీ బద్దలు కొట్టాలి, ఈ దంగల్ రికార్డు బద్దలు కొట్టాలి అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. బాహుబలి 2తో కొడతారేమో అనుకుంటే మిస్ అయింది, పుష్ప 2తో కొడతారంటే మిస్ అయింది. ఆ రికార్డు బద్దలు కొట్టాలి. ఇంకా అవకాశం దొరికితే వారణాసి సినిమా అనేది అవతార్ రికార్డులు కూడా బద్దలు కొట్టాలి అనుకుంటాను. నేను పక్కా తెలుగు సినిమా లవర్. నేను ఆశించడం కరెక్టే. కానీ పుష్ప సినిమా రేంజ్కి కాదు కదా ఈ సినిమా. 1000 కోట్లకు పైన సాధిస్తుంది. అది ఎంత అని కన్ఫామ్గా చెప్పలేము. పుష్ప 2 వరకు చేరుకుంటుంది అన్న నమ్మకాలైతే కనపడడం లేదు. మొత్తానికి మిత్రులారా, ఏ సినిమాకైనా సరే నువ్వు ఏ కాన్సెప్ట్తో నమ్ముతావో ఆ కాన్సెప్ట్తోనే తీయాలి. అదే పుష్ప 2 సినిమా, అదే దంగల్ సినిమా, అదే బాహుబలి సినిమాలు ఇవన్నీ. కానీ ఇక్కడికి వచ్చేతలకి సినిమాలో ఐటమ్ సాంగపు లేకపోతే ఎలా అని ఎవడో చెప్తాడు, ఓకే అని దాన్ని పెట్టేస్తారు. సినిమాలో హీరోయిన్ పూర్తిగా బట్టలు వేసుకుంటే ఎలా, ఒక 70% ఇప్పేయాలి కదా, పైన ఉన్నటువంటి ఓని తీసేయాలి కదా అంటారు. ఓకే, జాన్వీ కపూర్ లాంటి హీరోయిన్ ఉంది కదా అని పెడతారు. ఈ చెత్త అనేది సినిమాలో ఎబ్బెట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సినిమా చూసే వాళ్ళకు కూడాను సంబంధం లేకుండా వస్తోంది ఏంది, ఈ లేనిది టైంపాస్కి రాసుకున్నారా అనిపిస్తుంది. అయినా 5 మంది స్క్రీన్ ప్లే రాశారు అన్నప్పుడే ఊహించుకోవాల్సింది ఎవరైనా కానీ. ఈ సినిమా 1000 కోట్ల సినిమా మాత్రమే, 1500 కోట్లు 2000 కోట్లకు చేరదు అని 5 మంది రాయడం ఏంది మరి వింత విచిత్రం కాకపోతే. అదే చాలామంది వంట వండితే వంట గబ్బులేస్తుంది అంటారు, అదే అర్థమవుతోంది. ఎవడో ఒకడు సలహా ఇచ్చింటాడు స్క్రీన్ ప్లే టైంలో, ఖచ్చితంగా ఇక్కడ మనం పాట పెట్టాలి, ఖచ్చితంగా ఇక్కడ మనము ఎక్స్పోజింగ్ ఇవ్వాలి. ఇవన్నీ కొంచెం ఎబ్బెట్టుగా అనిపించే అంశాలే. మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే గేమ్ చేంజర్ కంటే 10 రెట్లు మేలు. 1, 2 కాదు, 10 రెట్లు. గేమ్ చేంజర్ కంటే కలెక్షన్లో కూడాను 4-5 రెట్లు ఎక్కువ వస్తుంది. గేమ్ చేంజర్ కూడా తప్పుడు లెక్కలు చూపించారు లేండి. మొదటి రోజే 186 కోట్లు, రెండో రోజుకు 1000 కోట్లు, ఇటువంటి చెత్తంతా చూపించారు. కానీ ఈ సినిమా మాత్రం వీళ్ళు పెట్టింది 350 కోట్లు. కానీ వీళ్ళకు వచ్చే డబ్బులు మాత్రం షేర్ మాట్లాడదాం, నెట్ గురించి కూడా మర్చిపోదాం. డైరెక్ట్ షేర్ అనేది మాత్రం వీళ్ళకు దాదాపుగా ప్రతి ఎగ్జిక్యూటర్కి ప్రతి డిస్ట్రిబ్యూటర్కి కూడా తక్కువలో తక్కువ 10-20 కోట్లు లాభం తెస్తుంది. ఎందుకంటే సినిమాలో దమ్ము అయితే ఉంది, మరీ పాత సినిమాల రికార్డులు బద్దలు కొట్టే అంత దమ్ము లేదు అంతే. ఇంకొక విషయం ఏమిటి అంటే
ఊహించుకొని సినిమాలోకి వెళ్ళకూడదు. సినిమాలో అటువంటి ట్విస్ట్ ఉంటుంది, ఇటువంటి ట్విస్ట్ ఉంటుంది. ఈ మధ్య చాలామంది చేస్తున్న తప్పదే. ఏదో ఊహించుకొని సినిమాలోకి వెళ్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నా అంచనా ప్రకారం ఇండియా మొత్తంలో 1,00,000 సినిమాలు వచ్చి ఉంటాయి. 1,00,000 సినిమాలు వచ్చిన తర్వాత ఏదో ఉంటుంది అనుకోకూడదు. సినిమాలోకి వెళ్ళాలి, బయటికి రావాలి. బయటకు వచ్చిన తర్వాత ఎంత బోర్ కొట్టింది అనేది చూడాలి. సినిమా నీకు 10% నచ్చలేదా? ఓకే, 1,500 ఇంకా 2,000 కోట్ల కలెక్షన్లు పక్కా. సినిమా నీకు 20%, 30% నచ్చలేదా? 1,000 ఇంకా 1,500 కోట్ల కలెక్షన్లలో రావచ్చు, 1,500 కోట్ల వరకు చేరుకోవచ్చు. అదే 40-50% నచ్చలేదా? సినిమా 1,000 కోట్ల వరకు అందుకోవచ్చు. వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు అన్నది ముఖ్యం. ఇప్పుడు 1,000 కోట్ల సినిమాకు 1,000 కోట్లు పెట్టుబడి పెట్టి వీళ్ళు 1,000 కోట్లు వసూలైతే లాసే కదా. అలా చేయకూడదు. ఇక్కడ 350 కోట్లు మాత్రమే పెట్టారు కాబట్టి ఈ సినిమాకు కలెక్షన్లు కూడాను 1,000 కోట్ల వరకు చేరుకుంటుంది కాబట్టి 1-2 డబల్ ప్రాఫిట్ ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పెట్టుబడి తక్కువ పెట్టారు. మరి వీళ్ళు పెట్టుబడి మేము 500 కోట్లు పెట్టాము ఆ గేమ్ చేంజర్ లాగా, ఆ చెత్త సినిమాకు 450 కోట్లు పెట్టారంట. ఏదో ఒక పాటకే 60 కోట్లు పెట్టారంట. అటువంటి చెత్త పనులు ఏవి ఈ సినిమాలో చేయలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి లాభమే. సినిమా చూసే అభిమానికి కూడాను అద్భుతమైన లాభం. రామ్ చరణ్ కరుడుగట్టిన అభిమానులకు బీభత్సమైన లాభం. వాళ్లకు రామ్ చరణ్ దగ్గర ఉన్నటువంటి ఆ బాడీ, ఆ యాక్టింగ్ స్కిల్స్, ఆ కన్నీళ్లు పెట్టించే సీన్స్, ఇవన్నీ చూసి ఆనందపడతారు. కానీ మరీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి అంటే సాధారణమైన ప్రేక్షకుడికి కూడా 70% బాగుంది అనిపిస్తుంది, కేవలం 30% మాత్రమే బాగాలేదు అనిపిస్తుంది. కాబట్టి మనం ఈ సినిమాని 1,500 కోట్ల రేంజ్లోకి వేసుకోవచ్చు. కానీ చూద్దాం, 1,000 కోట్ల వరకు అయితే భయం లేదు అన్నది కన్ఫార్మ్. ఎందుకంటే హిందీ బెల్ట్లో కూడా ఈ సినిమా ముందుకు వెళ్ళే అవకాశమే ఉంది. స్లో టాక్తో అయినా వెళుతుంది, అందులో డౌటే లేదు. మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే ఈ బుచ్చిబాబు కానీ, ఈ అచ్చిబాబు కానీ, ఈ చెత్తబాబులందరూ ఒకటి నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, సినిమా అంటే ఐటమ్ సాంగ్ ఉండాలి, సినిమా అంటే సందర్భం లేకోకున్నా హీరోయిన్ రావాలి, సినిమా అంటే అవసరం ఉన్నా లేకున్నా లవ్ స్టోరీలు పడాలి. ఈ చెత్త కాన్సెప్ట్లో నుంచి వీళ్ళు బయటకు వచ్చి సినిమా అనేది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి. సినిమాలో హీరోని చూస్తున్నటువంటి ప్రేక్షకుల మూడ్ అనేది పక్కకి రాకూడదు. అదే మూడ్లో మనం తీసుకువెళ్ళాలి క్లైమాక్స్ వరకు. చైర్లో కూర్చున్న వాడిని లేవనివ్వకూడదు, అదే మూడ్లో మనం తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో కనుక పనిచేస్తే ముందుకు వీళ్ళు కూడా 2,000 కోట్లు ఇటువంటి రికార్డులు కొడతారు. ఇంకా ఏఆర్ రెహమాన్, నాకు తెలిసి రెహమాన్ ఇంతవరకు కూడాను ఒక 20-25 సంవత్సరాలు అయిందో ఏమో తెలుగులో ప్రతి సినిమాని గబ్బులేపుతున్నాడు. తెలుగు సినిమా అంటేనే చెత్త. అసలు తెలుగు సినిమాకి రెహమాన్ కొట్టాడా, అతని శిష్యుడు కొట్టాడా, లేకపోతే ఎవరైనా రోడ్లలో ఆర్కెస్ట్రా పాడుతున్నారు కదా వాళ్ళు కొట్టాలా మ్యూజిక్ అనేంత చెత్తగా ఇచ్చాడు, చాలా చెత్తగా ఇచ్చాడు. కొమరం పులినో ఏదో పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఉంది, దానికి కూడా మ్యూజిక్ ఇచ్చాడు. అన్నీ చెత్త మ్యూజిక్లే. కానీ ఈ సినిమాలో మాత్రం బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి తన వంతు తాను ప్రయత్నం చేశాడు. తెలుగులో కూడాను ఇంకా నేను చెత్త మ్యూజిక్ ఇవ్వకూడదు, నేను అవుట్డేటెడ్ అయిపోతాను, నన్ను ఇంక అందరూ పీకి పక్కకు పారేస్తారు అనే భయం పుట్టిందో ఏమో రెహమాన్లో. మ్యూజిక్ వరకు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు, లిరిక్స్ వరకు ఎక్కడ ఎవరు ఏమీ మాట్లాడాల్సిన పని లేకోకుండానే అతని వంతు అతను కృషి చేశాడు. ఇది మిత్రులారా, మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్ చేయండి.